వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు మార్నింగే పువ్వులు చూసి చాలా ఆనందం వేసి ఒక గిన్నె నిండా కోసుకొచ్చానండి. గిన్నె నిండా కోసుకొచ్చినా కూడా ఇంకా చెట్టుకి చాలా ఉన్నాయి అన్నమాట, ఒకే చెట్టు దగ్గర. అది చూస్తారని మీరు కూడా ఇలాగ చూపిస్తున్నాను. ఆ తర్వాత పూర్తి చేసుకున్నానండి. పూర్తి చేసుకున్నాక ఈరోజు డైరెక్ట్ లంచ్ 11కే తిందామని చెప్పి వంట మొదలుపెట్టాను. గోరుచిక్కుడుకాయలు ఉంటే సన్నగా కట్ చేసేసి అవి ఉప్పేసి స్టవ్ మీద పెట్టానండి. అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. సరే, ఆ తర్వాత ఒక పక్కనేమో పప్పు పెట్టుకున్నానండి. పప్పు, ఒక టమోటా వేసి, ఎర్రపప్పు ఉందండి, మసూరు రాలేదంటారు హిందీలో. అది ఎర్రపప్పు ఉంటే దాన్ని అదే త్వరగా ఉడుకుతుంది విడిగా పెట్టినా కానీ అని చెప్పి పప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోసి అలా స్టవ్ మీద పెట్టాను. అది ఉడుకుతూ ఉంది. ఓ పక్కన బియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నానండి. పప్పు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి బియ్యం స్టవ్ మీద పెట్టాను. గోరుచిక్కుడుకాయలు ఉడికినాయండి. ఈలోగా గోరుచిక్కుడుకాయలు ఉడికిన తర్వాత సాల్ట్ అది వేసాను కదా, ఇక నీళ్ళు అది వంచేసేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఈ పప్పు కూడా ఉడికింది. పప్పు ఉడకటం అయిపోయింది, ఆపుదాం అనుకునేసరికి మా ఫ్రెండ్ వచ్చారు. మా ఫ్రెండ్ వచ్చి తిరుపతి వెళ్ళారంటే ప్రసాదం ఇస్తుంటే గబగబా వెళ్ళేసరికి కొంచెం ఇదైంది, దగ్గరికి అయింది, ఇక ఆపేశాను. ఆ తర్వాత గోచిక్కుడుకాయలు కూడా ఉడికినాయి కదండి, దానికోసం తాలింపు పెడుతున్నాను. తాలింపు ఓన్లీ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవి వేసానండి. కిందకి వెళ్ళి కరివేపాకు కోయటానికి కూడా బద్ధకం వేసింది. మార్నింగే కోయాల్సింది, పూలతో పాటు కోయకుండా వచ్చేసాను. అది ఇలాగ తాలింపు పెట్టేసేసి గోరుచిక్కుడుకాయలు అవి కొంచెం వేగినట్టు అవుతుండగా నేను వెళ్ళి కొబ్బరి చెప్పు తీసి ఫ్రిడ్జ్లో నుంచి కొబ్బరి ముక్కలుగా కట్ చేశానండి. ముక్కలుగా కట్ చేసి దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా 4 వేసాను. వేసి మిక్సీ వేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని ఆ తర్వాత ఈ తాలింపులో ఉల్లిపాయలు అవి వేగుతూ ఉన్నాయి కదా, ఈలోగా ఆ ముక్కలు కూడా వేసేసి వేపేస్తున్నాను అనమాట. అది గోరుచిక్కుడుకాయ కూర నేను ఎక్కువగానే వండుతానండి. ఫైబర్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిదిలే అని చెప్పి. ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత పేగులు అది సన్నగా ఇది డైజెషన్ కొంచెం ఇబ్బందిగా అవుతూ ఉంటుంది కదా, ఏదన్నా కానీ ఫైబర్ ఉంటే బాగా అది బాగుంటుందని చెప్పి గోరుచిక్కుడుకాయ కూర ఎక్కువగానే వండుతూ ఉంటాను. గోరుచిక్కుడుకాయ కూర వండినప్పుడల్లా మా అబ్బాయి బాల్యం గుర్తుకొచ్చింది నాకు. వాడు అన్ని కూరలు తినేవాడు. గోరుచిక్కుడుకాయ కూర వేసినప్పుడు తినవేరా అని అంటే మ్యాక్సిమం 2 కూరలు అలా వండేదాన్ని. పప్పు కూర, ఇంకో కూర అలాగా తింటాలే అనేవాడు అనమాట. వాళ్ళ నాన్న తినకపోతే ఊరుకోడేవాళ్ళని. ఏమైనా తినడానికి అన్నీ తినాలి, తింటున్నావా లేదా అని అంటే పెరుగులో గబాలని ఇలాగా చివరిలో ముద్దలో పెట్టుకున్నట్టు తినేసేవాడండి. అయితే తినకపోతే రోజు అదే కూర ఉండని అన్నారు. ఇక అదెప్తే ఇక అసలు ఎందుకు ఇక అన్ని కూరలు తింటూ బాగానే అలవాటు చేసుకున్నాడండి. పొట్లకాయ అయితే ఇప్పటికీ ఇష్టపడ్డాడు. పొట్లకాయ మా పిల్లలిద్దరు కూడా ఇష్టపడరు. నేనైతే వండుకుంటా ఉంటా కానీ. ఇది గోరుచిక్కుడుకాయ ఇలాగ కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి కూడా వేసి ఇలా ఫ్రైలాగా చేసుకుంటున్నాను. ఇది ఇక ఉత్త కూర అయినా తినవచ్చు, అన్నం తిన్నా తినకపోయినా అనిపించింది నాకైతే. ఏంటి వండాను పెందలాడి తిందామని. మా ఫ్రెండ్ పాయసం తెస్తే 2 స్పూన్లు తిన్నానండి. కొంచెమే తెచ్చాలండి అంది. షుగర్ కదా వద్దానంటే, స్వీట్ తెచ్చారా మళ్ళీ తినబుద్ధి అయిందంటే కొంచెమేగా ప్రసాదంగా 2 స్పూన్లు తినండి అని అన్నారు. సరేనా, తింటేంటో తిక్కగా ఉంది తీపికి, ఒక రకంగా. ఇక సరే హాట్ తిందాం అనిపించింది. ఇక వెంటనే వంట అది మొదలు పెడుతున్నాను అనమాట. వంట అవ్వగానే అన్నం తిందామని. కానీ అన్నం ప్లేట్లో పెట్టుకున్నాను కానీ ఏమి తినాలన్న అంత రోజు టైం అవ్వలేదుగా. 2కి అలా తింటా, 1:30 అలాగా. అది తినాలనిపించలేదు అనమాట. ఈ రకంగా గోరుచిక్కుడుకాయ కూర ఫ్రై అయ్యిందండి. ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా గిన్నెలో తీసుకున్నాను. ఈలోగా అన్నం కూడా ఎంతవరకు వచ్చిందని స్టవ్ మీద పెట్టాను. అన్నం కూడా అయిపోతుంది. ఇలా గిన్నెలోకి తీసుకుని టేబుల్ మీద పెట్టుకొని ఉంచానన్నమాట. మీరు చూస్తారని ఫోటో కూడా తీశాను. అది అంతకైతే ఇది మునగాకు పౌడర్ కూడా ఉంది, నెయ్యి వేసుకుని తినవచ్చు. సరే, అక్కడ పెట్టుకున్నాను రెడీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.